నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితంలో అడగడం కన్నా పిచ్చి పని ఇంకొకటి ఉండదు. అది సలహా అయినా, సూచన అయినా, సహాయమైనా, అభిప్రాయమైనా ఏదైనా సరే చేతనైనట్టు చేసుకో. చెయ్యి కాలితే అనుభవం వస్తుంది, పనితీరు తెలుస్తుంది. ఒకరిని అడిగి చేయడం అలవాటైతే బ్రతుకంతా నీ చెయ్యి కిందే ఉంటుంది. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం సోషల్ మీడియా సెన్సేషన్ గాయత్రి గుప్తా. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ఆర్టిస్టుల జీవితాలు ఎంతో లగ్జరీగా ఉంటాయి అనుకుంటే పెద్ద పొరపాటే. పెద్ద పెద్ద స్టార్స్కి సైతం చెప్పుకోలేని సమస్యలు కూడా ఉంటాయి. ఒకప్పుడు సూపర్ స్టార్స్ అయ్యి ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోలేక, సరైన వైద్యం అందక చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఆకలితో అలమటించి ఒకరి ముందు చేయి చాచి సహాయం అడగలేక ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ఇండస్ట్రీలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ ఆ సంఘాలు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకు సరైన సమయంలో స్పందించి సహాయం చేయట్లేదో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇక ఇప్పుడు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాయత్రి గుప్తా కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. గాయత్రి అంటే మనకి వెంటనే గుర్తుకు రాకపోవచ్చు, కానీ ఈమె ఫేస్ చూస్తే ఎవరైనా గుర్తుపట్టగలరు. ఈమె ఫిదా మూవీలో సాయి పల్లవి స్నేహితురాలిగా ఒక పాత్రను కూడా పోషించింది. కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు, ఐస్ క్రీమ్ 2, మిఠాయి, అమర్ అక్బర్ ఆంటోనీ, కొబ్బరి మట్ట వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించింది. కానీ ఆ సినిమాల వల్ల ఈమెకు ఎలాంటి గుర్తింపు రాలేదనే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఈమె ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. తనకి ఆర్థరైటిస్ అనే వ్యాధి సోకిందని, ఆ వ్యాధి చికిత్స కోసం 12 లక్షలు ఖర్చవుతుందని, ఒకవేళ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే 2 నుండి 3 సంవత్సరాల్లో చనిపోతుందని డాక్టర్లు వెల్లడించినట్లు ఈమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. గాయత్రి గుప్తాకి రామ్ గోపాల్ వర్మకి ఉన్న సంబంధం ఏంటి? గాయత్రి గుప్తా తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వడానికి గల కారణాలేంటి? బిగ్ బాస్ షో మీద గాయత్రి గుప్తా చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది? ఈమె సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పినా అందుకు సంబంధించిన వాళ్ళ పేర్లను ఎందుకు బయటపెట్టలేదు? గాయత్రి గుప్తాకి సినిమాల్లో ఛాన్సులు ఎందుకు రావట్లేదు? ఆర్థరైటిస్ వ్యాధి నిజంగానే ప్రాణాలు తీస్తుందా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, మనం మన చుట్టూ నిర్మించుకున్న గోడలు కొన్నిసార్లు మనల్ని బాధ నుంచి దూరంగా తీసుకెళ్తాయి. అయితే మరికొన్నిసార్లు అవే సంతోషాన్ని కూడా అడ్డుకుంటాయి. గాయత్రి గుప్తా, ఈమె 1984 సెప్టెంబర్ 15న తెలంగాణలోని జోగిపేటలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి పవన్ కుమార్ గుప్తా, తల్లి చిత్ర. ఈమెకు 4 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక గాయత్రి గుప్తా తండ్రికి మగపిల్లాడు కావాలనే క్రమంలోనే 5 ఆడపిల్లలకు జన్మనిచ్చాడు. కానీ మగపిల్లాడు లేనందువలన ఇతను తాగుడికి బానిసై రోజు తాగొచ్చి భార్య పిల్లల్ని కొడుతుండేవాడు. ఇక చిన్నప్పటి నుండి తండ్రి ప్రేమకు దూరమైన గాయత్రి గుప్తా బాగా చదివి తన తల్లి చెల్లెళ్లను బాగా చూసుకోవాలనుకుంది. ఇక ఈమెకు చిన్నప్పటి నుండి యాక్టింగ్, సింగింగ్ మీద ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా సంగీతం నేర్చుకుని సింగర్ అయి సినిమాల్లో పాడాలనుకుంది. కానీ అందుకు ఈమె తండ్రి ఒప్పుకోలేదు. గాయత్రి తన స్కూలింగ్ని జోగిపేటలోని నాగార్జున హై స్కూల్లో చదివింది. ఇక చదువుల్లో చురుగ్గా ఉన్న గాయత్రి తన బీటెక్ని స్వామి రానానంద తీర్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదివింది. ఇక బీటెక్ చేస్తున్నప్పుడే తన తోటి స్టూడెంట్ అయిన దేవ్ అనే అతనితో ప్రేమలో పడి వీరిద్దరూ క్లోజ్గా ఉండేవారు. ఇక గాయత్రి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడే మోడలింగ్, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అవ్వడంతో ఇదే విషయం దేవికి చెప్పగా అతను మొదట్లో సపోర్ట్ చేయడం జరిగింది. అలా బీటెక్ పూర్తవగానే ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకు గాయత్రి ఇంట్లోనూ దేవ్ ఇంట్లో వ్యతిరేకించడంతో వీరిద్దరూ పెద్దల్ని ఎదిరించి 2009లో పెళ్లి చేసుకొని హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు. ఇలా ఉన్నప్పుడే దేవ్కి ఐటీ కంపెనీలో జాబ్ దొరికింది. కానీ గాయత్రి మాత్రం జాబ్ చేయడం ఇష్టం లేక దేవ్ సపోర్ట్తో సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టింది. అలా ఎంత ట్రై చేసినా ఛాన్సులు దొరకకపోయేసరికి 2009లో ఎస్టాబ్లిష్ అయిన సాక్షి టీవీ ఛానల్లో న్యూస్ రీడర్స్ కోసం ఆడిషన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న గాయత్రి గుప్తా ఆ ఆడిషన్లో పాల్గొనింది. అలా ఆ ఆడిషన్లో ఈమెతో పాటు అనసూయ, శ్రీరెడ్డి కూడా ఉండడం విశేషం. ఇక గాయత్రి గుప్తా వాయిస్ అంతలా ఇంప్రెసివ్గా లేకపోయినా ఆ ప్రోగ్రామ్ హెడ్ ఈమెను సెలెక్ట్ చేయడం జరిగింది. అలా ఒకవైపు సాక్షిలో పనిచేస్తూనే మరోవైపు సినిమాల్లో ట్రై చేస్తుండేది. కానీ ఏ సినిమా ఆడిషన్కి వెళ్ళినా ఈమెతో నీకు ఛాన్స్ ఇస్తే నాకేంటి లాభం అని అడగడంతో అప్పుడే ఈమెకు సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా అర్థమవుతూ వచ్చింది. అంటే నీ గురించి ఒకరు స్టోరీ రాయాలంటే రైటర్తో అడ్జస్ట్ అవ్వాలి.
నిన్ను అందంగా చూపించాలంటే కెమెరామ్యాన్తో క్లోజ్గా ఉండాలి, నిన్ను పెట్టి సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్తో, సినిమాలో ఛాన్స్ ఇవ్వాలంటే డైరెక్టర్ని తృప్తిపరిస్తేనే ఛాన్స్ వస్తుంది కానీ ఇక్కడ టాలెంట్తో పని లేదు అని ఒక డైరెక్టర్ ఈమెతో చెప్పడంతో గాయత్రికి నిరాశ మిగిలింది. అయినా పట్టు వదలని విక్రమార్కుల్లా ట్రై చేసిన అన్ని చోట్ల అడ్జస్ట్ అవ్వాలని చెప్పడంతో ఎలాగో భర్త సంపాదిస్తున్నాడని ఈమె కొన్ని రోజులు న్యూస్ రీడర్గానే జాబ్ చేద్దామనుకుంది. కానీ కొన్ని నెలలకే ఆ జాబ్ కూడా పోవడంతో కొన్ని లోకల్ ఛానల్స్లో కుకరీ షోస్కి యాంకర్గా చేసింది. ఇక గాయత్రి ఇలా సినిమాలు యాంకరింగ్ అని తిరుగుతుండడం ఇష్టం లేని ఈమె భర్త గాయత్రికి చెబుతూ జాబ్ చేయి, లేకపోతే ఇంట్లో ఉండమని సీరియస్గా చెప్పడం జరిగింది. ఇక చిన్నప్పటి నుండి తండ్రి డామినేషన్లోనే పెరిగిన గాయత్రి భర్త కూడా ఈమెను డామినేట్ చేయడం తట్టుకోలేకపోయింది. ఇక ఇదే విషయం మీద వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి వీరి గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అలా పెళ్ళైన 2 సంవత్సరాలకే 2011లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక గాయత్రి సినిమాల్లో ఎలాగైనా డెవలప్ అయి ఈమెను అవమానించిన వాళ్ళకి తనేంటో ప్రూవ్ చేయాలనుకుంది. దీంతో అన్నింటికీ సిద్ధమై ఒక హాట్ ఫోటోషూట్ని చేసి ఆ ఫొటోస్ని పెట్టుకొని సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టింది. ఇక అలా 3 years ఛాన్స్ల కోసం తిరుగుతూ ఆడిషన్స్ ఇచ్చింది. అలా కొంతమంది ఈమెకు ఛాన్స్ ఇస్తామని యూజ్ చేసుకొని ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అలా తరచూ జరుగుతుండేది. ఇక ఇలా ఉంటే అవ్వదని తన టాలెంట్ చూపించడం కోసం పెళ్లికి ముందు అనే షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసింది. ఇక ఆ మధ్యలోనే అడపాదడపా మూవీస్లో హీరోయిన్గా చేసిన అవి రిలీజ్ అవ్వలేదు. ఇంకొన్ని మూవీస్ మధ్యలోనే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయాయి. ఇలా ఉన్నప్పుడే కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీమ్ 2 అనే మూవీకి ఆడిషన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇక ఆ ఆడిషన్కి గాయత్రి గుప్తా వెళ్ళడం, ఈమె యాటిట్యూడ్ క్యారెక్టర్ నచ్చి ఐస్ క్రీమ్ 2లో వన్ ఆఫ్ ద హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉండే కొంతమంది డైరెక్టర్స్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి గల కారణాలు, అబ్బాయిలకైతే ఛాన్స్ ఇస్తామని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే అమ్మాయిలకి డబ్బులు ఇవ్వకుండానే లైంగికంగా ఉపయోగించుకుంటూ ఫ్రీగా సినిమాల్లో యాక్ట్ చేయించుకోవాలనే ఉద్దేశంతోనే. ఇక ఆ అమ్మాయిలు కూడా ఈ ఒక్క మూవీలో భరిస్తే నెక్స్ట్ నుండి లైఫ్ బాగుంటుందని, మంచి మంచి మూవీస్లో ఆఫర్స్ వస్తాయని ఆశపడతారు. అలా గాయత్రి గుప్తాకి కూడా రామ్ గోపాల్ వర్మ డబ్బులు ఇవ్వకుండానే ఐస్ క్రీమ్ 2లో ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ 2014లో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో గాయత్రికి అంతలా గుర్తింపు రాలేదు. కానీ ఈమె ఆర్జీవితో సన్నిహిత్యంగా ఉంటూ కొన్ని నెలలు డేట్ చేసింది. అంతేకాకుండా అతను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని గాయత్రి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చే ఆర్జీవి గాయత్రి గుప్తాతో రిలేషన్ని ఎక్కువ రోజులు మెయింటైన్ చేయలేదనే చెప్పొచ్చు. అంతేకాకుండా గాయత్రి గుప్తా తరచూ ఫోన్ చేయడం భరించని ఆర్జీవి ఈమె ఫోన్ నెంబర్ని బ్లాక్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత గాయత్రి అతనితో రిలేషన్ని వదిలేసి బందూకు అనే మూవీలో చేసిన ఆ మూవీ 2015లో రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఇక దీంతో అటు ఛాన్సులు రాక, డబ్బులు లేక, ఎవరూ సపోర్ట్ చేయక, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉండి రోజు రోజుకి ఈమె హెల్త్ పాడవుతూ వచ్చింది. ఇక తల్లిదండ్రుల్ని కాదని రావడం, అటు ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు వదిలి వెళ్ళిపోవడంతో, ఇంకోవైపు ఛాన్స్ల పేరుతో ఈమెను వాడుకోవడంతో గాయత్రి మానసికంగా కృంగిపోయింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే సినిమాకి సంబంధించిన ఒక పర్సన్తో ఈమెకు మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి ఈమెకు కావాల్సినవన్నీ అతనే చూసుకుంటుండేవాడు. అలా నిదానంగా వీరిద్దరికి అండర్స్టాండింగ్ రావడంతో లివింగ్ టుగెదర్లో ఉంటూ క్లోజ్గా ఉండేవారు. కానీ గాయత్రికి ఆల్రెడీ పెళ్ళై విడాకులైన విషయాన్ని అతని నుండి దాచిపెట్టింది. ఒకవేళ అతనికి తన పాస్ట్ గురించి తెలిస్తే ఎక్కడ తనని వదిలి వెళ్ళిపోతాడో అని భయపడింది. ఇక అలా గాయత్రి గుప్తా తనతో రిలేషన్లో ఉన్నప్పుడే ఫిదా మూవీలో సాయి పల్లవి ఫ్రెండ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఫిదా మూవీ 2017లో రిలీజ్ అయి ఇండస్ట్రీలో గాయత్రి గుప్తా అనే ఆర్టిస్ట్ ఉందని తెలిసేలా చేసింది. ఆ మూవీ తర్వాత దుబాయ్ రిటర్న్స్ హైదరాబాదీ, జంధ్యాల రాసిన ప్రేమ కథ, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, మిఠాయి అనే మూవీస్ చేస్తూ ఇంకోవైపు రవితేజ, అమర్ అక్బర్ ఆంటోనీ మూవీలో ఇలియానా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఈమెకు అంతలా గుర్తింపు రాలేదు. ఇక సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్టాలో కూడా చిన్న పాత్రను పోషించింది. ఇలా ఉన్నప్పుడే బిగ్ బాస్ సీజన్ 3 నుండి గాయత్రి గుప్తాకి ఆఫర్ వచ్చింది. ఇక బిగ్ బాస్ షోకి వెళితే తనకు మంచి పేరుతో పాటు సినిమా ఆఫర్స్ కూడా వస్తాయని గాయత్రి ఆశపడింది. కానీ ఉన్నట్టుండి గాయత్రి బిగ్ బాస్ టీం మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పాటు మీడియాలోనూ తనకి జరిగిన అన్యాయాన్ని చెప్పుకొచ్చింది. అదేంటంటే ఈమె ఫస్ట్ మీటింగ్కి బిగ్ బాస్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రోగ్రామ్ డైరెక్టర్ ఈమెతో 100 రోజులు సెక్స్ లేకుండా ఉండగలుగుతావా అని అడగడంతో అందుకు ఈమె నేను ఉండగలుగుతానని చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత కాంప్రమైజ్ అవ్వాలని చెప్పినా అందుకు కూడా ఓకే చెప్పడంతో ఆ తర్వాత నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని అడగడంతో అందుకు గాయత్రి నాకు ఆటో ఇమ్యూనిటీ అనే వ్యాధి ఉంది, బరువులు ఎత్తలేను, కానీ ఇబ్బంది ఏమీ ఉండదని చెప్పడం జరిగింది. ఇక అలా సెకండ్ మీటింగ్లో అభిషేక్, రవి, రఘు అనే 3 వ్యక్తులు గాయత్రి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుండి ఒక అతను వచ్చి ఈ 3 ముందే అగ్రిమెంట్ పై సైన్ చేయించుకొని
ఒక అమౌంట్ ఇస్తామని ఫిక్స్ చేయడం జరిగింది. కానీ గాయత్రి అగ్రిమెంట్ పేపర్ కాపీ ఇవ్వమంటే 2 రోజుల తర్వాత ఇస్తామని ఒప్పుకున్న అడ్జస్ట్మెంట్ అయిపోయాకే అగ్రిమెంట్కి సైన్ చేపించుకున్నారని, ఆ తర్వాత 100 రోజులు ఏ ప్రాజెక్ట్ చేయకుండా ఫ్రీగా ఉండమన్నారని, అలా 2 నెలల తర్వాత ఫోన్ చేసి మీరు సెలెక్ట్ కాలేదని చెప్పారని గాయత్రి చెప్పుకొచ్చింది. ఎందుకని అడిగితే మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, అందుకే సెలెక్ట్ చేయలేదని చెబితే అందుకు గాయత్రి, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్న విషయం మొదటి రోజే చెప్పాను, ఆ తర్వాత నన్ను 5 సార్లు కలిశారు, అప్పుడు నా హెల్త్ ఇష్యూస్ గుర్తుకు రాలేదా అని నిలదీసిన వారు అందుకు స్పందించలేదు. ఇక అప్పుడే గాయత్రి వాళ్ళ నుండి మోసపోయానని తెలుసుకుంది. ఇక ఈ మోసాన్ని తట్టుకోలేని గాయత్రి, బిగ్ బాస్ షోలోనైనా తీసుకోండి, లేదంటే అగ్రిమెంట్లో మెన్షన్ చేసిన అమౌంట్నైనా ఇవ్వండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పాటు మీడియాలో మీ గురించి బయట పెడతానని బిగ్ బాస్ టీంకి చెప్పినా కూడా అందుకు వారు స్పందించకపోయేసరికి గాయత్రి పోలీస్ కంప్లైంట్ ఇస్తూ మీడియాలో రివీల్ చేయడంతో అప్పటి నుండి సోషల్ మీడియాలో గాయత్రి గుప్తా సెన్సేషన్గా మారింది. ఇక అప్పుడే తనతో లివింగ్ టుగెదర్లో ఉన్న బాయ్ ఫ్రెండ్కి గాయత్రి గుప్తాకి ఆల్రెడీ పెళ్ళై విడాకులయ్యిందని, ఛాన్స్ల కోసం డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్తో వెళ్తుందని గాయత్రి గుప్తా క్లోజ్ ఫ్రెండే చెప్పడంతో అతను గాయత్రి గుప్తాతో బ్రేకప్ చేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని కూడా గాయత్రి గుప్తా మీడియాలో తన బాయ్ ఫ్రెండ్ గురించి, తన క్లోజ్ ఫ్రెండ్ చేసిన ద్రోహం గురించి చెప్పుకుంటూ వాపోయింది. అంతేకాకుండా సినిమాల్లో ఫీమేల్ ఆర్టిస్టులను వేశ్యలాగా చూస్తారని, ఛాన్సులు కావాలంటే తప్పకుండా కాంప్రమైజ్ అవ్వాలని, కానీ ఇందుకు ఫోర్స్ చేయరని, మన అవసరాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు, దీంతో మనకి వేరే దారి లేక వాళ్ళకి లొంగిపోవాల్సి వస్తుంది. ఇలాగే ఒక హిందీ మూవీ కోసం 15 రోజులు అడ్జస్ట్ అయితే ఛాన్స్తో పాటు ఒక ఫ్లాట్ని, కార్ని ఇస్తానని ప్రొడ్యూసర్ ఆశ చూపించాడు. కానీ లాస్ట్కి నేను మోసపోవాల్సి వచ్చిందని గాయత్రి గుప్తా బాధపడుతూ చెప్పుకొచ్చింది. ఇలా గాయత్రి ఇండస్ట్రీలో జరిగే విషయాలన్నీ బయట పెట్టడంతో సినిమాల్లో ఈమెకు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తూ కొంతవరకు సంపాదించుకుంది. ఇలా ఉన్నప్పుడే ఈమె సోషల్ మీడియాలో ఒక వీడియోని అప్లోడ్ చేసింది. అందులో తను 2 ఏళ్ల కంటే ఎక్కువ కాలం బ్రతకనని, తనకి యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి ఉందని, 12 ఏళ్ల నుండి సరిగా పడుకోలేకపోవడంతో మానసిక వ్యాధి వల్ల నిద్రకి దూరమయ్యానని, నెలకొకసారి 2 బయాలజిక్స్ ఇంజెక్షన్ తీసుకుంటున్నానని, ఇంజెక్షన్ వేసుకోకపోతే కదలడానికి కూడా కష్టమై విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుందని, దానికోసం పెయిన్ కిల్లర్ వేసుకున్న ప్రతిసారి తనకి గుండె దడ వస్తుందని, డాక్టర్స్ తాను చనిపోతావు అని చెప్పినప్పుడు ఈ నొప్పి భరించడం కంటే అదే నయమని అనుకున్నట్టు గాయత్రి చెప్పుకొచ్చింది. ఇక ఆర్థరైటిస్ అనే వ్యాధి మానసిక వేదనకి ఎక్కువ కాలం గురవడంతో, అందుకు సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోవడంతో ఇప్పుడు ఈమె ఫైనల్ స్టేజ్లో ఉందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ వ్యాధికి చికిత్స చేయాలంటే 12 లక్షలు ఖర్చు అవుతుందని, తనకి సహాయం చేయాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా గాయత్రి అర్థించింది. ఇక ఈమె హెల్త్ ఇష్యూస్ గురించి తెలిసిన సినిమా ఇండస్ట్రీ నుండి ఎలాంటి స్పందన కానీ సహాయం కానీ రాకపోవడం బాధాకరమనే చెప్పొచ్చు. ఏదేమైనా గాయత్రి గుప్తా మొదటిలాగే ఆరోగ్యంగా మారి తనకు నచ్చిన రంగంలో కొనసాగాలని సిఆర్ వాయిస్ తరపు నుండి కోరుకుందాం. ఫోక్స్, జనం ఎంత సులువుగా మనల్ని పొగుడుతారో అంతే సులభంగా నిందిస్తారు కాబట్టి పొగడ్తలని, నిందల్ని పట్టించుకోకుండా మామూలుగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఇది ఫోక్స్, గాయత్రి గుప్తా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.